హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హంపీస్ వరల్డ్. ఈజీ అండ్ టేస్టీ పూర్ణాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి హాఫ్ క్వాంటిటీ మైదా పిండి, హాఫ్ క్వాంటిటీ గోధుమ పిండి రెండు కలిపి ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి ఆ కన్సిస్టెన్సీ ఎంతవరకు కలిపి 2 hours పాటు నాననివ్వాలి. అలాగే 1 hour పాటు నానబెట్టిన శనగపప్పుని స్టవ్ పైన వేసి ఉడకనివ్వాలి. అలా పప్పు ఉడికిందో లేదో పట్టుకొని చూస్తే మధ్య పలుకు విచ్చుకుంటే అది ఉడికినట్టు తీసి పక్కన పెట్టాలి. బాగా చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. కొద్ది క్వాంటిటీ తీసుకొని మిక్సీ చేసుకోవాలి. బెల్లాన్ని పక్కన తురిమి పెట్టుకోవాలి. బెల్లాన్ని పప్పుని రెండు కలిపి మిక్సీ చేసి అందులోనే యాలకుల పొడి వేసి కలపాలి. కలుపుకున్న తర్వాత అలా ఉండలుగా చుట్టుకోవాలి. ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, గోధుమ పిండి, ఆ పిండిని అలా డిప్ చేస్తూ అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసి తీయడమే. అంతే అండి. అలాగే మిగతా క్వాంటిటీ అంతా చేసేయడమే. అంతే అండి. ఈజీగా టేస్టీగా పూర్ణాలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.